నామాలలో 300 నామాలుంటాయి. ఆ 300 నామాలలో 288వ నామం 288. దీనికోసం ప్రత్యేకంగా లలితా త్రిశక్తి నామాల కోసం పుస్తకాల షాపుల వెంట వెళ్ళవలసిన అవసరం లేదు. ఓం హ్రీంకార దర్శ బింబికాయై నమః. ఓం హ్రీంకార దర్శ బింబికాయై నమః. మూడోసారి చెప్తున్నాను. ఓం హ్రీంకార దర్శ బింబికాయై నమః. ఈ నామాన్ని ప్రతి మంగళవారము, ప్రతి శనివారము ఎప్పటి నుంచి జూన్ 21వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఉన్నటువంటి మధ్య కాలంలో వచ్చేటువంటి అన్ని మంగళవారాలు, అన్ని శనివారాలలో సూర్యోదయం తర్వాత స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుంటారు కనుక ఆ తర్వాత కనీసం 9 సార్లకు తగ్గకుండా ఎన్నిసార్లైనా సరే ఏ దిక్కునైనా సరే నిలబడి కానీ, కూర్చొని కానీ, నడుస్తూ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. మేము ఆ కందులు గోధుమలు నానబెట్టామంటే ఇది కూడా చేయవచ్చు, లక్షణంగా చేయవచ్చు, బ్రహ్మాండంగా చేయవచ్చు. ఓం హ్రీంకార దర్శ బింబికాయై నమః. ఈ నామాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ రోజు గ్రహబలం కార్యక్రమంలో చిట్ట చివరన ఉండేటువంటి 5-6 నిమిషాలలో ఒక విశేషమైనటువంటి పరిహార మార్గంతో కూర్చుండేటువంటి టేబుల్ ఒకటి తెలియజేయబోతున్నాం. గతంలో రాజయోగ పట్టిక అని చెప్పడం జరిగింది. ఆ రాజయోగ పట్టికతో అనేక పట్టికలు అనుసంధానం చేసుకుంటూ ప్రారంభం చేస్తున్నాం. అందులో ఈ రాజయోగ పట్టిక తర్వాత షోడశ చూతపత్ర కథనం అందులోనే కలుస్తుంది, అందులోనే సర్వతోభద్ర చక్రమండలం కలుస్తుంది, అందులోనే అనేక రకమైనటువంటి రుగ్మతలకు సంబంధించినటువంటి పరిహారాల పరంపర ప్రారంభమవుతుంది కనుక చిట్ట చివరిలో మాత్రం మిస్ కాకుండా గ్రహబలం కార్యక్రమం చూస్తూనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్పింది విన్నారు కదా. కార్యక్రమం చివరిలో రాజయోగ పట్టిక గురించి వివరంగా చెప్పబోతున్నారు కనుక ఆసక్తిగా చూస్తూ ఉండండి. అలాగే పెన్ను పేపర్ తో సిద్ధంగా ఉండండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు కితబాల అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/1976 అండి. సమయం? సాయంత్రం 4 గంటల నుంచి 4:30 మధ్యలో అండి. ఓకే అండి, సమస్య ఏంటండి? మాకు కొంచెం ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఏమన్నా పరిహారం చెప్తారా? ఏమన్నా కలశ పూజలు చేసుకున్నాం మేము. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు అంటే దాదాపుగా ఒక మెట్టు కాదు 4 మెట్లు ఎక్కడం అంటూ జరిగింది. ఇక త్వరలోనే గ్రహబలం కార్యక్రమంలో చెప్పేటువంటి వివరాలని బాగా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీర్తిముఖుడి గురించి కూడా ఈ రోజు ప్రత్యేకం ఒక డేట్ కూడా తెలియజేస్తున్నాను. ఆ డేట్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిట్ట చివరి రాజయోగ పట్టిక తెలియజేస్తున్నాను. రాజయోగ పట్టికని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా కలశ పూజలు ఆచరిస్తున్నవారు, ఆచరించేవారు, కీర్తిముఖుని ప్రార్థించాలనుకున్నవారు, ప్రార్థించాలని మనసులో ఉన్నటువంటి వారు, సర్వ కార్యాలు ఎక్కడెక్కడైతే ఆటంకాలు జరుగుతుంటాయో అలాంటి ఆటంకాలు లేకుండా మీ పాటికి మీరే పరిహారాన్ని ఎన్నుకునే విధంగా ఒక పట్టిక లాంటిది కూడా రాబోతున్నది. చిట్ట చివరిలో తప్పకుండా ఆ పట్టికని ఫాలో అవుతుండమ్మా. తప్పకుండా మంచి అనుకూల పరిస్థితులు ఏనాడు రాబోతుంది కనుక దిగులు చెందకండి. మంచి అనుకూల పరిస్థితులు 2012 ఆగస్టు 4వ తేదీ ఉదయం 8:48 నుంచి ప్రారంభమవుతుందమ్మా. సిద్ధాంత్ గారు, నిన్నటి కార్యక్రమంలో మీరు ఒక పరిహారం చెప్పారు, దానికి సంబంధించి ఒక చిన్న అనుమానం అండి. కందులు గోధుమలు నానబెట్టమని చెప్పారు కదా, తర్వాత ఆ క్లాత్ ఆరబెట్టమని చెప్పారు కదా, మరి ఇప్పుడు వాతావరణం అనుకూలించడం లేదు, మరి ఆ క్లాత్ ఆరదు కదా, మరి ఆ పరిస్థితి ఏంటి? అలాగే ముడి వేయమని చెప్పారు, మరి ఆ ముడి కూడా నానదు కదా, మరి దాని పరిస్థితి ఏంటో చెప్తారా? వాస్తవంగా ఎప్పుడైతే ముడి తీసిన తర్వాతనే లోపల ఉండేటువంటి కందులు గోధుమలు బయటకు వచ్చేస్తాయి, మొత్తం వెదజల్లుతాం. అందుకే 2-3 రోజులు సమయం పడుతుంది అన్న ఉద్దేశంతో చెప్పడం కూడా జరిగింది. అది పూర్తిగా ఆరిన తర్వాత మరొకరు అన్నారు, ఏదైనా ప్రత్యేక ఇస్త్రీ పెట్టి తోయితే ఎలా ఉంటుందని. దయచేసి అలాంటి పనులు చేయకండి. సాధారణంగా అది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి 24 గంటలు కాకపోయినా 45 గంటలైనా అది బాగా ఎండిపోతుంది, ఆరిపోతుంది కనుక దానికి కొంచెం ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. పూర్తిగా ముడెంతా ఇప్పదీస్తాం కనుక ఆ క్లాత్ ని కొంచెం బాగా నలిగి ఉంటుంది కనుక నలిగినటువంటి క్లాత్ ని కొంచెం బాగా సాగతీయడానికి ప్రయత్నం చేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మేము తిరుపతి నుంచి మాట్లాడుతున్నాము. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురుగారికి నమస్కారం. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ 12/3/1985. సమయం
11:30, 12 పొద్దునండి, మధ్యాహ్నంగా. ఓకే అండి, సమస్య ఏంటి? అబ్బాయి ఏ పని చేసి, మా తమ్ముడు అబ్బాయి శ్రీనివాసుల పేరు, ఏ పని చేసినా కలిసి రావటం లేదు. అబ్బాయి ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడతారు? మ్యారేజ్ సెట్ చేసుకున్నాము, వైవాహిక జీవితం బాగుంటుందా లేదా? ఓకే అండి, ఓకే అండి. మీ తమ్ముడి మీద మీకు చాలా శ్రద్ధ ఉంది, సిద్ధాంత్ గారు చెప్తారు, వినండి. ఓకే అమ్మా, వివాహం అంతా సెట్ చేస్తున్నారు, మంచిది. ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సెట్ చేసిన తర్వాత సెట్టింగ్ లో తన జాగ్రత్తగా కూర్చోవాలా, ఎక్కడ అటు ఇటు కనుక కదలకూడదు అనమాట. ఆ విధంగా సెట్ చేయాలా. వివరాలు వెళ్దాం. 12/3/85 రక్తాక్షినామ సంవత్సరంలో పాల్గొన మాసంలో జన్మించినటువంటి అనురాధ నక్షత్ర వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు. ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అంటే ఆ రాశికి అధిపతి కుజుడు. మామూలు గ్రహబలం కార్యక్రమంలో కొన్ని మామూలు చెప్పేటువంటి సమయంలో మేషరాశిలో రాహు ఉంటే అది ఒక చిన్నపాటి దోషము, పేరుకే నాగదోషం, భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఆ రాహు కుజుడితో కలిస్తే, అంటే ఈ రాశి అధిపతితో కలిస్తే ఒక్కోసారి ఆ సెట్టింగ్ అనేటువంటిది కరెక్ట్ గా కూర్చోదు. ఒక్కోసారి మీరు అనుకుంటారు సెట్ చేద్దామని, అది సెట్టింగ్ అయినట్టే ఉంటుంది, కానీ ఎక్కడో కొద్దిగా అటు ఇటు ఇటుగా కొంచెం కదులుతుంటుంది అనమాట. బాగా బోల్ట్ వేసేసి బాగా స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పాలా. కనుక కుజరాహుల కలయిక కలిసింది కనుక కొంచెం సెట్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఏం చేయాలి? ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మంచి స్క్రూ డ్రైవర్ ఉంది, శనివారం నాడే దొరుకుతున్నారు స్క్రూ డ్రైవర్. ఉదయాన్నే 9 గంటల నుంచి 10:30 రాహుకాల సమయంలో స్థిమితంగా కూర్చొని మనసులోకి ఎలాంటి ఆలోచనలు రానియకుండా ప్రత్యేకంగా ఒక 24 నిమిషాల పాటు మౌనం పాటించమని మీ వారికి ఆ బాబుకి చెప్పండమ్మా. తప్పకుండా సోదరులకి మీరు అనుకున్న కోరికలు చెక్క 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 ఎట్లా ఒక గుర్రం పరుగు ఎలా విధంగా తీస్తుంది ఆ విధంగా పరుగు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ సెట్టింగ్ కనుక సరిగా లేకపోతే పరిగెత్తడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కనుక గమనించడానికి ప్రయత్నించండి. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మణ్ రావు అండి, వేముల. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం జిల్లా కొత్తగూడెం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/1966 అండి, రాత్రి 10:30. సమస్య ఏంటండి? సమస్య ఏం లేదండి, దేంట్లో ముందుకు రాలేకపోతున్నాం. రియల్ ఎస్టేట్ లో ఉన్నాం ప్రస్తుతం, రాజకీయంగా కానీ దేంట్లో కూడా ముందుకు రాలేకపోతున్నాం. సొంత భూములు అమ్ముకోలేకపోతున్నాం. మంచి సెంటర్ లో ఉన్నాయి భూములు, వేరే వాళ్ళ ఏం దూరంగానే అమ్ముతున్నాయి. ఏ పని చేసినా వెనక్కి అవుతుందండి. అదండి. గురువు గారికి నమస్కారాలు. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఇంతకీ మీరు నక్షత్రం రోహిణిలో ఉన్నారా, లేక మృగశిర చూద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రోహిణి మృగశిర రెండింటిని కూడా మధ్యలో అటు ఇటు ఆలోచిస్తున్నారా? రోహిణిలో ఉన్నాం సార్. రోహిణిలోనే ఉన్నారు. ఏదో ఉన్నారంటే ఉన్నారని అందిస్తున్నారు. వెరీ గుడ్. విశ్వావసనామ సంవత్సరంలో పాల్గొన మాసంలో జన్మించినటువంటి రోహిణి నక్షత్ర వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు. ఇక్కడ ఈ పరిహారాల పరంపరలో 2-3 రోజుల తర్వాత మీ పరిహారం రాబోతున్నది ముందుగా గుర్తు చేశారు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అమ్ముకోవాలంటే మాత్రం నాథుడు ఉండడు, కొనే నాథుడు ఉండడు. కనుక ఒక్కోసారి కొనాలనుకుంటారు కానీ అమ్మే నాథుడు ఉండడు. కనుక ఇప్పుడు మీ పరిస్థితి అలాగే ఉంది. ఏం చేసినా కూడా ముందుకు పోదు. కనుక ఏం చేయాలి? ఈ రోజు కార్యక్రమంలోనే గ్రహబలం కార్యక్రమం చివరిలో రాజయోగ పట్టిక చెప్పబోతున్నాను. ఆ రాజయోగ పట్టికను వింటూ ఉండండి. ఆ తర్వాత పరంపర ప్రారంభమవుతుంది. ఈ పట్టికలో ఆ పరంపరని పెట్టేసేయండి, సెట్టింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చెప్పిన రేటుకి అది అమ్ముడు పోతుంది. మీ పరిస్థితి అంతా కూడా చక్కగా రాజమార్గంగా ఉంటుంది. దిగులు చిన్న అవసరం లేదు. అయితే ఒక రాజకీయ రంగంలోకి మాత్రం వెళ్ళటానికి మాత్రం ప్రయత్నం చేయండి. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో రమేష్. నమస్తే, మీ పేరు? రమేష్ రెడ్డి. మరొకసారి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. రమేష్. రమేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 3, 1992. 82 అండి, 92? 92. 92. ఓకే, సమయం 5:46 ఉదయం. ఓకే, సమస్య ఏంటండి? అసలు చదువు అంతా అస్తవ్యస్తంగా జరుగుతుంది. అసలు ఉద్యోగం వస్తుందా రాదా, వస్తే ఏ ఫీల్డ్ వస్తుందో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ ఎంపీసీ అయ్యింది. ఓకే. సిఏకి వెళ్ళి సిఏ ఏమో అవ్వలేదు. ఓకే.
తర్వాత ఇంటికి వచ్చి బిఏ కట్టాను. బిఏ కూడా అంత సరిగ్గా అసలు జాబ్ వస్తుందో లేదా అని అసలు భయం వేస్తుంది. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటి? మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అవాంతరాలు వస్తున్నాయా? అంటే నాకు ముందు నుంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉద్దేశం. తప్పితే ఇంటర్లో ఎంపీసీ ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నారని తీసుకున్నాను. ఓకే, కొన్ని కారణాల వల్ల ఇంజనీరింగ్ చేయలేకపోయాను. ఓకే అండి. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లా ఏ విశ్వనాథ్ సినిమా చూపిస్తుంటారు సరా, ఆ విధంగా సినిమా చూస్తున్నంత రీతిలో చెప్పేదంతా ఆకలింపు చేసుకున్నాను నాన్న. నేను ఒక చిన్న విషయాలు అడుగుతాను, 2-3 విషయాల కంటే ఎక్కువ లైన్లోనే ఉండు. ఇప్పుడు ఎండాకాలంలో దాహం అవుతుంటే, దప్పిక అవుతుంటే వాటర్ తాగుతుంటాం. ఒక్కోసారి ఎండాకాలం కాకుండా మామూలు రోజుల్లో కొంతమంది అదే పనిగా తాగుతూ ఉంటారు. నీరు ఎక్కువ తాగాలని ఏమైనా అనిపిస్తుంటుందా? ఎక్కువ తాగాలనిపిస్తుంది. దాహం వినపడి కొద్దిగా పెద్దగా చెప్తా మిత్రమా. దాహం ఎక్కువగానే వేస్తుంది, ఎక్కువ తాగాలనిపిస్తుంది సార్. అనిపిస్తుంటుంది. ఓకే. అంగీరసనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో జన్మించినటువంటి హస్త నక్షత్ర కన్యా రాశిలో జన్మించిన జాతకుడు అస్తవ్యస్తంగా ఉన్నదని చదువు. ఇక ఏదైనా మంచి ఉద్యోగం వస్తే భారీ జాక్ పాట్ కొట్టాలని మాత్రం మనసులో ఉంది. మన కార్యక్రమంలో చంద్రుడు మాత్రం కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి అరచేతిలో పెట్టి వైకుంఠం చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ అరచేతిలో వైకుంఠం చూపించాలంటే అరచేయి ఉండదు, వైకుంఠం మాత్రం కనబడుతుంటుంది. ఇబ్బంది పడకు మిత్రమా. చక్కటి మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో రాబోతున్నాయి. గ్రహబలం కాకుండా మిస్ కాకుండా చూడు, కేవలం 5-6 రోజుల లోపలనే అటు విద్యాస్థానంలో విశేషమైనటువంటి పాండిత్యం సంపాదించినప్పటికీ పరీక్షల ఎగ్జామినేషన్ టైం పోతే గుర్తురాదు. చదువుకుందామనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు డబ్బు బాగా ఇస్తున్నప్పటికీ కూడా అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతూ ఉంటుంది. కుక్కలు చింపిన విస్తరలాగా కూడా అయిపోతూ ఉంటుంది. కనుక ఎందుకు ఇలా అయిపోతుంటుంది, దీనికి కారణాలు ఏమిటి? మన పరంపరలో అది ఒక 6వ చాప్టర్ 7వ చాప్టర్ ఐ థింక్, సరిగా నాకు గుర్తులేదు. కనుక మొత్తం మీద ఈ రోజు మంచి మంచి ప్రశ్నలు సంధిస్తారు కాలర్స్. సంతోషం, ధన్యవాదాలు. గ్రహబలం కార్యక్రమం చూస్తూ ఉండు మిత్రమా. మరి మీతో పాటు మిగిలిన ప్రేక్షకులు చాలా మందికి ఇలా అస్తవ్యస్తం కాకుండా ఒక హస్త నక్షత్రమే కాదు అన్య నక్షత్రాల్లో ఉండి విద్యాస్థానం బలీయం కాకుండా ఏదో బలోపేతం చేయాలనుకుంటుంటారు, బలోపేతం కాకుండా ఆగిపోతూ ఉంటుంది. జ్ఞాపకం రాదు, ఒక్కోసారి చెప్పిందా ఎటు పోతుందో పోతుంది. ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి, బాధలు కనబడుతుంటాయి, తల్లిదండ్రులు చేసేటువంటి కొన్ని రకమైనటువంటి బాధలు గుర్తుకొస్తుంటాయి. ఇలాంటి వాటితో ఒక్కోసారి విద్యాస్థానం దెబ్బతినిపోతుంటుంది. ఈ పరంపరలో 6 లేక 7వ చాప్టర్ అది. కనుక రాజయోగ పట్టిక ఉంది, ప్రతిదానికి ఒక రాజయోగ పట్టికే. ఆ రాజయోగ పట్టికని ఈ కార్యక్రమంలో రాబోతుంది. స్థిమితంగా చూసి అతను అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దాన్ని సరైన రీతిలో సెట్టింగ్ చేసుకోవడానికి ప్రయత్నించే మిత్రమా. సిద్ధాంత్ గారు, ఇప్పుడు ఈ కాలర్ లో ఈ మాట్లాడిన అబ్బాయి చెప్పారు కదా చదువు అస్తవ్యస్తంగా ఉందని. ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకున్నాను అని, నేను ఎంపీసీ తీసుకున్నానని చెప్పారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు వారికి ఇష్టమైన చదివే చదివించాలని పిల్లల్ని వారికి నచ్చిన గ్రూప్ లోనే వేస్తుంటారు. పిల్లలు చదవలేక చదువు మధ్యలో వదిలేయటం, రోడ్ల మీద తిరగడం లాంటివి చేస్తుంటారు. ఇదే విషయం మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, పిల్లలకి ఇష్టమైన చదివిస్తే బాగుంటుందని. మీరు మరొకసారి వారికి చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులకు అర్థమయ్యేలా మీరు చెప్తారా? తప్పకుండా. సహజంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పిల్లకాయలకి చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో తిరగాలనే కోరుకుంటున్న, ఆ విధంగా తిరిగినటువంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే కొన్ని నిర్ణయాలు కూడా బిడ్డలకి ఏ విధంగా ఉండాలనేటువంటి రీతిలో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే పిల్లలకి వారి మనసులో ఒక భావాలు ఉంటాయి, కానీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా, నేను డాక్టర్ని కావాలా, నేను యాక్టర్ని కావాలా అనేటికి యాక్టర్ అయితే బాగురా, పొద్దుస్తమానం కూడా అక్కడ కెమెరా ముందు నిలబడచ్చు, హీరోయిన్ తెగరచ్చు, తిరగచ్చు, అది అనేటికి మనం కూడా పోతే బాగుండదు. ఈ మనసులో ఉన్న భావన గాలిపోతుంది. అలా పోకూడదు. వారి మనసులో ఉన్న భావన ఏమిటి, ఆ భావన పైకి రావాలి. పైకి వచ్చిన భావన లైన్ లో ఉండాలి. ఆ లైన్ లో ఉండి తర్వాత సెట్ కావాలి. మంచి పదం దొరికింది ఈరోజు, ఎవరో గుర్తు చేశారు మహాతల్లి, సెట్టింగ్ అనేది. కనుక సెట్టింగ్ కాగా జరగాలంటే ఏం చేయాలంటే గ్రహాల పరంపరకు సంబంధించినటువంటి పరిహారాల పరంపర జోలికి వెళ్తూ ఉంటే అన్ని కూడా సెట్టింగ్ అయిపోతాయి. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు స్వాతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6th August 1989, 7:30 PM. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? ఇది మా చెల్లెలదండి.
ఓకే, మీ గొంతు వింటుంటే ఇంతకు ముందు కూడా కాల్ చేసినట్టుగా ఉన్నారు మీరు. లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తను MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసింది, జాబ్ ట్రయల్స్ లో ఉందన్నమాట. కానీ ఏ జాబ్ రావట్లేదు. అండ్ పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చండి. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి నమస్కారం. సమాధానంగా మొన్నటి కార్యక్రమంలోనే ఆ పరిహారం చెప్పడం జరిగింది. కనుక ఆ పరిహారం చేసినా చేయకపోయినా ప్రతి శుక్రవారం కూడా శాంతి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ విధంగా చేస్తే మీరు అనుకున్నటువంటివన్నీ కూడా 1 by 1 నిదానంగా చెప్పారు. ఎంత నిదానంగా చెప్పారో అంత వేగంగా పనులు జరిగిపోతాయి. శుక్రనామ సంవత్సర శ్రావణ మాసంలో జన్మించినటువంటి హస్త నక్షత్ర కన్యారాశిలో జన్మించినటువంటి జాతకురాలు కనుక దిగులు చెందకండి. మంచి అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి. అయితే కొంచెం ఆగస్టు నెల ఎండింగ్ దాకా మాత్రం మనసంతా కొంచెం కకావికలంగా ఉంటుంది. దేని మీద కూడా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోలేదు. కొంత మెంటల్ టెన్షన్ గా ఉంటుంది. కనుక అలాంటి మెంటల్ టెన్షన్ జోలికి ఎక్కువ వెళ్లకుండా, సహజంగా ఉంటుంది, వెళ్లొద్దన్నా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూడా. మీరే కాదు, నేను కన్యారాశి జాతకుడినే. ఇది మాట్లాడుతుంటాను, ఇదేమో 100 చోట్ల తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని పట్టుకోరావాలా. అది పట్టుకొచ్చాలో గ్రహబద్ధం కాకనే అయిపోతుంది. కనుక ఆ మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్, ఆ టెన్షన్స్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఆగస్టు మంత్ ఎండింగ్ దాకా ఉంది. సిద్ధాంత్ గారు, మరి పరిహారాల పరంపరలో భాగంగా నిన్నటి కార్యక్రమంలో మీరు అన్నారు కీర్తిముఖుడు గురించి మరిన్ని వివరాలు ఈ రోజు చెప్తానని. ఆ వివరాలు చెప్తారా? కీర్తిముఖుడు, ప్రత్యేకంగా కీర్తిముఖుడిని మనం కొనియాడాల్సినటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి, ఆసన్నమవుతున్నాయి. శ్రవణ పూర్ణిమ నుంచి కీర్తిముఖుడిని మనం లైన్ లో పెట్టేస్తాం. ఆయన సెట్ అయిపోతాడు అక్కడికి వచ్చేసి. ఇంకా అక్కడి నుంచి అందరికీ కూడా శ్రవణ పౌర్ణమి నుంచి కీర్తిముఖుడు యొక్క అనుగ్రహం ఈ విశ్వవ్యాప్తంగా ఉండబోతున్నది. ఇది నగ్న సత్యం. ఆ తర్వాత డిసెంబర్ నెల ప్రత్యేకంగా 5వ తేదీ బుధవారం, కార్తీక మాసం కృష్ణపక్ష షష్ఠి తిథి. ఆ రోజు ప్రత్యేకంగా కీర్తిముఖుని ప్రార్థించాలని శివపురాణం చెప్పబడింది. కీర్తిముఖోపాఖ్యానము అంటుంది. కనుక కీర్తిముఖుని గురించి కార్తీక బహుళ షష్ఠి డిసెంబర్ 5 బుధవారం, ఆ రోజు షష్ఠి తిథి ఉదయం వరకు ఉన్నప్పటికీ కూడా కీర్తిముఖుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి. ఇప్పటి నుంచి మొదలెడితే గానీ అప్పటికి రాదు. కనుక ఈ కీర్తిముఖుడి పరంపరలో ప్రత్యేకంగా ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నది మరో కీర్తిముఖుడు లాంటి వివరాలు. ఏమిటి అసలు కీర్తిముఖుడు ఎవరు అనే సంగతి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కీర్తిముఖుడు చెప్తూ ఒక పటంలాగా చూపిస్తాం. సర్వతో భద్రచక్ర మండలం అని చెప్తున్నాం. ఈ సర్వతో భద్రచక్ర మండలం ఏమిటి, కీర్తిముఖుడు ఏమిటి, కలశ పూజలు ఏమిటి, దీనికి దీనికి వీటన్నిటికీ మూలం ఏమిటి ఇప్పుడే రాబోతుంది. మీరంతా సిద్ధంగా ఉండాలి. ఒక పేపర్ తీసుకున్నాను అనుకోండి. ఈ పేపర్ లో పెన్ తీసుకొని పైన ఒక గీత గీస్తే సరళ రేఖ అవుతుంది. 10 గీతలు గీయండి పైనుంచి వరుసగా. అక్కడ కనపడ్డాయి కదా, అక్కడ 10 గీతలు, 1 2 3 4 అట్ట పైనుంచికి 10 గీతలు. ఒక సరళ రేఖ కింద ఒక సరళ రేఖ స్కేల్ పెట్టి ఖచ్చితంగా గీసుకోండి. ఇవన్నీ అడ్డరేఖలు. అలాగే నిలువు రేఖలు ఇటు నుంచి అటు 10. ఒక్కసారి గమనించండి, నేను కూడా చూడాలి టీవీలో. ఇప్పుడు అడ్డం నిలువ వచ్చింది కదా. ఇప్పుడు అడ్డం 10 అయింది, నిలువు 10 అయింది. ఈ మొత్తం కలిస్తే ఏముంటుంది ఒకసారి చూడండి, కనపడుతుంది కదా. అడ్డము 10, నిలువు 10, మొత్తం ఒక చతురస్రంలో 81 డబ్బాలు అయిపోయినాయి. కనుక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పెన్ను పేపర్ పెట్టుకుని పైనుంచి కిందకి 10 అడ్డగీతలు, ఎడమ నుంచి కుడికి గాని కుడి నుంచి ఎడమ గాని నిలువుగా 10 అడ్డగీతలు గీచుకుంటే 81 డబ్బాలు అవుతాయి. ఈ 81 డబ్బాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్న పర్వాలే, సమభుజాలుగా ఉంటే మరీ మంచిది. అందులో మధ్యలో ఉండే డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఒక ఎర్రగా చుక్క పెట్టండి, ఎర్రటి బిందు. మధ్యలో ఉన్న డబ్బాలో చూశారు కదా ఒక ఎర్రటి చుక్క. ఇది రాజయోగ పట్టిక. ఏం లేదు కదండి, అన్ని ఖాళీ డబ్బాలే. ఖాళీ డబ్బాలు అనుకోకూడదు. ప్రతి డబ్బా మీకు ఇస్తుంది, మూటలు మూటలు తెచ్చిస్తుంది. మనకు ఏ విధంగా మూటలు ఇస్తుంది, ఆ మూటల్లో ఏముంటుంది,
ఆ మూటల ద్వారా ఏం పొందుతారు? ఆ మధ్యలో ఉండే బిందువు, ఆ బిందువు వెనకనిచ్చే ఉంటాడు కీర్తిముఖుడు. అక్కడేం కనపడదు, మీ ఇంట్లో వేసుకున్న కనపడదు, కానీ అది శాస్త్ర విషయం కనుక శాస్త్ర నిర్దేశం ఆ వెనకనిచ్చి ఉంటుంది మనకు అద్భుతమైనటువంటి స్థితి. ఈ మొత్తం 81 గడువులు ఉన్నాయి. రేపటి నుంచి గ్రహబలం కార్యక్రమంలో చాలా మంది కాలర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, మాకు ఆరోగ్యం బాగలేదండి, ఏదో సమస్యలు వస్తున్నాయండి, డాక్టర్ దగ్గరికి పోయినామండి, డాక్టర్ గారు ఇచ్చిన మందులు మింగామండి, కానీ ఏమిటో కొంతమంది డాక్టర్ గారి మందుల దగ్గరికి పోకుండా డైరెక్ట్ ఇదిగేస్తారు. కనుక రేపటి నుంచి గ్రహ పరంపరలో, ఈ పరిహారాల పరంపరలో ఆ పైన ఉన్నటువంటి గడులు, కింద ఉన్న గడులు, కొన్ని సంఖ్యలు చెబుతూ ఉంటాను, వాటి పేర్లు చెబుతూ ఉంటాను. ఆ పేర్లు నోట్ డౌన్ చేసుకోండి. మొత్తం 81 గడుల్లో కొన్ని గడులు మనం వదిలేస్తాం, కొన్ని గడులు ఉంచుతాం. దీనికి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొత్తం 12 నెలలు ఉంటాయి, అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తుంటాయి, మొత్తం 30 తిథులు ఉంటాయి. కృష్ణపక్షంలో 15, శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయని ఆ తిథుల పేర్లు మాత్రం మీకు గుర్తుండాలి. అలాగే తిథికి దేవతలు ఉంటారు, ఆ దేవతల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. కనుక ఈ పాఠం అనేటువంటిది రేపటి చెబుతూ, ఒక్కొక్క పాఠం చెబుతూ ఒక్కొక్క పరిహారం చెబుతున్నా ఆ పరిహారం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో ఆశ్చర్యపోతాడు. మనిషికి ఉన్న బాధలు ఎన్ని, వాటికి ఏమన్నా సూత్రం ఉందా? అది ఉంది. ఏమిటా సూత్రం? ఈ డబ్బా. ఆ డబ్బాలో ఏముంది? సర్వం. ఈ భూమండలం అంతా డబ్బాలో ఉంది. ఆ డబ్బాలో మధ్యలో ఉంది ఒక బిందువు, ఆ బిందువు వెనకనే కీర్తిముఖుడు ఉంటారు. కనుక కీర్తిముఖుని గురించి మనం ఎప్పుడు లైన్ లో పెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు సెట్ కాబోతున్నాడు? శ్రావణ పూర్ణిమకి సెట్ కాబోతున్నాడు. శ్రావణ పూర్ణిమ రోజు మనం అంతా రక్షాబంధనం కట్టుకుంటుంటాం. కనుక ఆ శ్రావణ పూర్ణిమ రోజున ఆ కీర్తిముఖుని లైన్ లో పెట్టుకుంటాం. శ్రావణ పూర్ణిమ కీర్తిముఖుని లైన్ లో పెట్టుకోబోయే ముందుగా మనం ప్రత్యేకంగా కొన్ని రాజయోగ పట్టికల గురించి వివరాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దీంట్లో లలితా సహస్రనామంలో, లలితా త్రిశతిలో కొన్ని నామాలు ఉన్నాయి, ఆ కొన్ని దేవతల పేర్లున్నాయి. ఆ దేవతల పేర్లు ముఖ్యంగా మనకు అవసరం. శాకిని దేవత, హాకిని దేవత, డాకిని దేవత, ఈ దేవతల పేర్లు అనేవి రేపు గ్రహబలం కార్యక్రమంలో మనం ప్రారంభం చేయబోతున్నాము. కనుక లలితా సహస్రనామావళి దగ్గరున్నా ఉంచుకోండి, లేదా లలితా సహస్ర స్తోత్రమైన ఉంచుకోండి. లలితా త్రిశతి అవసరం లేదు, కానీ నేను నామం సంఖ్య చెబుతాను, నామం చెప్తాను కనుక నోట్ డౌన్ చేసుకోండి. రేపటి నుంచి గ్రహబలం కార్యక్రమంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని పక్కన పెట్టుకోండి, నామాలని పక్కన పెట్టుకోండి. ఈ పక్కన రాసిన డబ్బాని గుర్తు పెట్టుకోండి. ఆ డబ్బాలో ఏ అంకె పడుతుంది అనేది జాగ్రత్తగా గమనించండి. కళ్ళు మూసుకోగానే మీకే కనపడాల డబ్బా. ఆ డబ్బాలో ఇప్పుడు జాతకాలు చెబుతుండగానే పరిసవనాంశ, పాల్గొన, శుక్లపక్ష ఎట్లా ఆ డబ్బా కనపడుతుంటుంది. మీరు కూడా అలాంటి డబ్బాల ద్వారా కూర్చొని టీవీలో కూర్చొని జాతకాలు చెప్పే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మాట, గ్రహబలం కార్యక్రమం చూసిన ప్రేక్షకుల ముఖ్య గమనిక ఏంటంటే, భక్తి టీవీ దగ్గరికి దయచేసి రాకండి. మీ ఇంట్లో మీరే కూర్చోండి, చెప్పేటువంటి పరిహారాల పరంపరను వినండి. కనుక ఈ రోజు చెప్పిన 81 డబ్బాల్ని మీరు గుర్తుంచుకోండి. రేపటి రోజున లలితా సహస్రనామంలో ప్రత్యేకమైన దేవతల పేర్లున్నాయి. ఆ దేవతలు ఏ రోగాలకు మటుమాయ, ఎలాంటి రోగాలను మటుమాయించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా రేపటి గ్రహబలం కార్యక్రమం చెప్పుకుందాం. ఈనాటికి ఇది స్వస్తి. సిద్ధాంతి గారు, మరి ఈ రాజయోగ పట్టికలో 81 గళ్ళు అని చెప్పారు, టోటల్ చేస్తే 9 నవగ్రహాలు కూడా 9. మరి ఈ 9కి ఆ 9 కానీ సంబంధం ఉందంటారు? అప్పుడే చెప్తే అప్పుడే మనం చెప్పకూడదు, దానికి టైం ఉండాలా. అంత ఒకసారి చెప్పేస్తే చింతేనా అంటారు. నిజంగా కొంత అట్లా దాచిపెట్టాలా. చెప్పేసి ఒక్కరోజు మనం అంతా చెప్పేస్తే అమ్మా ఇంత ఉందా శాస్త్రము అని అనుకుంటారు. ఓకే అండి, ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక